హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ విశేష. ప్రస్తుతం మనమైతే కొండాపూర్ లో జేమ్స్ సుజుకి 2-వీలర్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. పిల్లర్ నెంబర్ వచ్చేసి 47. సత్యబాబు బిర్యానీ రెస్టారెంట్ ఆపోజిట్ లో అయితే ఈ షోరూమ్ అయితే ఉంటుంది. సుమారుగా 20,000 అయితే ఒక బైక్ మీద డిస్కౌంట్ అయితే ఉంది అని మేనేజర్ గారు చెప్పారు. ఒకసారి లోపలికి వెళ్ళి మేనేజర్ గారిని అడిగి అయితే తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఇంకా సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి ఏంటి అనేది కొంతమందికి అవగాహన అయితే ఉండదు. చాలా మంది సిబిల్ స్కోర్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సిబిల్ స్కోర్ తక్కువ ఉంది కాబట్టి డౌన్ పేమెంట్ అయితే చాలా ఎక్కువ కట్టాలని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి జేమ్స్ సుజుకి అనేది చాలా బెస్ట్ అని మనం అనుకోవచ్చు. ఒకసారి మేనేజర్ ని అడిగి వాళ్ళు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, ఈఎంఐ ఆప్షన్ ఏంటి, ఒక బండి మీద డిస్కౌంట్ ఎంత ఉంటది, ఏ బండ్లు ఉంటాయి ఏంటి అనేది మేనేజర్ గారిని అడిగైతే తెలుసుకుంది. చెప్పండి సార్, అంటే మన దగ్గర ఎలాంటి డిస్కౌంట్ జరుగుతున్నాయి ఏంటి అనేది. తప్పకుండా అండి. మా డీలర్షిప్ నుంచి సుజుకి తరఫు నుంచి ఈ 2 రోజులు అంటే 21st and 22nd మనకు మోటార్ సైకిల్ కార్నివల్ అని చెప్పి మనం చేసుకుంటాం అన్నట్టు. సో ఈ మోటార్ సైకిల్ కార్నివల్ అంటే మేము మా మోటార్ సైకిల్ ఏవైతే అత్యధికంగా అమ్మడం వల్ల మేము కార్నివల్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ మంత్. అంటే ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత కడితే ఒక బైక్ ఇస్తారు సార్ ఇక్కడ? డిపెండింగ్ ఆన్ సిబిల్ అండి. సిబిల్ బాగా ఉంటే 100% up to 100% మనం ఫైనాన్స్ చేస్తాం మనం. అంటే సిబిల్ స్కోర్ స్టార్టింగ్ ఎంత ఉన్నారు సార్? అంటే మంచి సిబిల్ స్కోర్ అంటే సపోజ్ కి మినిమం ఒక 700 ఉంటే వాళ్ళ సిబిల్ బాగుంటుంది. లేకుంటే 0 ఉన్నా కూడా ప్రదం లేదు, ఇష్యూ ఏం లేదు. మనకు అన్ని ఫైనాన్షియల్ మనకు అవైలబుల్ ఉన్నారు. ఆల్ ద ఫైనాన్స్ వీఆర్ టైప్. అంటే సిబిల్ స్కోర్ -1 ఉంటే ఎంత ఉంటుంది? సిబిల్ స్కోర్ 700 అబవ్ ఉంటే ఎంత డౌన్ పేమెంట్ ఉంటుంది సార్ దీనికి? ఇప్పుడు మామూలుగా మీకు అరౌండ్ ఒక 30,000 అలా వస్తుంది -1 ఉంటే. ఒకవేళ మంచి సిబిల్ స్కోర్ ఉంటే మీకు ఒక 10,000 999 కూడా అయిపోతుంది. అంటే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే 999 లో కూడా అయిపోతుంది. 9999 అంటే 10,000 రూపీస్ అనుకోండి. 10,000. అంటే ఇప్పుడు ఈ బైక్ ఎంత పడుతుంది సార్ మనకి? ఇది వచ్చేసి వీస్ట్రోమ్ అంటారండి ఇది. ఓకే. ఇది వచ్చేసి మనకు 250cc ఇంజన్ ఇది. ఓకే. ఇది వచ్చేసి మనకు మా నార్మల్గా ఆఫ్ రోడ్గా ప్లస్ మనం సిటీలో కూడా యూజ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ వెహికల్ అన్నట్టు. ఈవెన్ చాలా మంది ఈ మధ్య యూట్యూబర్లు కానీ వీళ్ళందరూ కానీ వెహికల్ బాగా ఇష్టపడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రైడ్ చేయడం కానీ వాటి కోసం అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు 25 మోడల్. అంటే మైలేజ్ ఎంత ఇస్తుంది సార్ ఇది? మైలేజ్ విషయానికి వచ్చేసరికి మీకు 35 మైలేజ్ వస్తుంది. మీకు 35 మైలేజ్ వస్తుంది. అది మనం ARI సర్టిఫికేషన్ ప్రకారం. బట్ కొంతమంది కస్టమర్లకి 40 దాకా కూడా వస్తుంది. ఈ ప్రైస్ ఎంత ఉంది సార్ ఇప్పుడు? మీకు ఇది వచ్చేసి ఆన్ రోడ్ వచ్చేసి మీకు రోడ్ ప్రైస్ వచ్చేసి మీకు 2,65,000 పడుతుంది ఆన్ రోడ్. 2,60,000. ఓకే. ఇదే కాకుండా మన దగ్గర జిక్సర్ కూడా ఉంటుంది. అంటే ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ ఇప్పుడు? దీంట్లో మీకు వచ్చేసి yellow, black, మెరూన్ అండ్ మన ఆరెంజ్ కలర్. 4 కలర్స్ ఉంటాయి. ఓకే. అంటే ఇది కాకుండా ఇంకా ఏముంటాయి సార్ మీ దగ్గర? మన దగ్గర వచ్చేసి జిక్సర్ మీకు అదే 250లో కావాలనుకుంటే జిక్సర్ నేకెడ్ అని ఉంటుంది ఇది. ఓకే. ఇది వచ్చేసి కంఫర్ట్ సిట్టింగ్ కోసం అని చెప్పేసి ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి 250cc. ఇది కూడా మీకు 250cc సేమ్ ఆ ఇంజిన్ ఎలా ఉంటుంది ఇది కూడా అంతే ఉంటుంది. సేమ్ పవర్ ఉంటుంది ఇది కూడా. ఓకే. ఇవి కూడా ఈ మధ్య చాలా. అంటే దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? అది వచ్చేసి మీకు నేను చెప్తాను, అది టోటల్లీ మనకు ఏంటంటే అడ్వెంచర్ వెహికల్ అది. ఓకే. సో ఇది వచ్చేసి మనకు అంటే మన ఫ్యామిలీ పర్సన్ పరంగా వాడుకోవడానికి బాగుంటుంది. యూత్ కి బాగా, ఇది ఫ్యామిలీ పరంగా ఇది బాగుంటుంది అన్నట్టు. ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ మరి? పర్టికులర్ కలర్ వచ్చేసి మీకు బ్లాక్ అండ్ ఈ డ్యూయల్ మెరూన్ ఉంటుంది. అంటే మైలేజ్ దానికి దీనికి సేమ్ ఉంటుంది. మైలేజ్ పరంగా సేమ్ ఉంటుంది. సేమ్ ఇంజిన్ కాబట్టి. అంటే ఇప్పుడు ఇది ఎంత కాస్ట్ ఉన్నారు? ఇది వచ్చేసి మీకు 2,65,000 2,67,000 ఇది 67. ఓకే. అంటే దీనికి ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది సార్ మరి? అదే చెప్పాను కదా, మనం అనుకున్నట్టు సిబిల్ మంచిగా ఉంటే మనం 9999 ఇవ్వచ్చు. సిబిల్ తక్కువ కొద్ది మనకు డౌన్ పేమెంట్ పెరుగుతూ ఉంటుంది. సిబిల్ బేస్ని బట్టి మనకు డౌన్ పేమెంట్ వస్తుంది. అట్లా. దాని తర్వాత మనకు దీంట్లోనే సేమ్ SF మోడల్ అంటుంది. ఇది జిక్సర్ SF. ఇది స్పోర్టీ లుక్ అన్నట్టు ఇది. మేము దీన్ని కాల్ ఇట్ యాజ్ స్మాల్ హైబుజ్ అంటారు. సో ఈ వెహికల్ వచ్చి 150cc లో ఉంటుంది. ప్లస్ 250cc లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే. 250 రెండిట్లో. ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది సార్? ఇది వచ్చేసి మీకు అంటే మనం 150 ఇది ఎంత ఇస్తుంది మైలేజ్? 150 వచ్చేసి మనకు క్లైమ్ అంటే మన కస్టమర్ క్లైమ్ చేసింది అంటే 45 to 50 వస్తుంది అన్నట్టు మైలేజ్. అలా 45. ఇది వచ్చేసి మనకు జనరల్ గా ఏంటంటే యూత్ బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే స్పోర్టీ లుక్ ఉంటుంది కాబట్టి. ప్లస్ ఇది ఇంకా మనకి LED మన లైట్స్ తో వస్తుంది. రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది ఇది? 150cc మీకు 1,88,000 మీకు ఆన్ రోడ్ పడుతుంది. ఓకే. దీంట్లో మళ్ళీ 150లో మీకు నేకెడ్ నేకెడ్ కూడా అవైలబుల్ ఉంటుంది 150లో. ఇది 250 ఎంత పడుతుంది మరి? దీని 250 వచ్చేసి మీకు 2,65,000 అది కూడా ఆన్ రోడ్ ఇది. ఓకే. అంటే స్కూటీలు ఎలా ఉంటాయి సార్ మన దగ్గర మరి? స్కూటీ అంటే మనకి ఇక్కడ మన దగ్గర వచ్చేసి అధికంగా మేము అంటే సేల్ వచ్చేసి యాక్సిస్ మాది. ఇది వచ్చేసి రీసెంట్ గా లాంచ్ అయింది. న్యూ యాక్సిస్ 125 విత్ RCT అంటే ఇది వచ్చేసి మీకు డిజిటల్ డిస్ప్లే కలర్ తో వస్తుంది అండి ఇది. ఓకే. అంటే ఇది ఏమైనా ఇప్పుడు డిస్కౌంట్ ఏమైనా ఉందా సార్? అంటే ఇక్కడ పెట్టడం జరిగింది అయితే అంటే ఈ వెహికల్ పర్టికులర్ వెహికల్ కి మాత్రం మేము 7 years ఎక్స్టెండెడ్ వారంటీ ఫ్రీ ఇస్తాం అన్నమాట. వారంటీ 7 years. అంటే ఇంకేం ఉంటాయి సార్ దీని మీద?
ఇది వచ్చి మీకు ఆన్ రోడ్ వచ్చేసి 1,35,000 పడుతుంది. 1,35,000. దీంట్లో మళ్ళీ సేమ్ దీంట్లోనే మీకు నార్మల్ రైట్ కనెక్ట్ కావాలంటే సేమ్ వెహికల్ సేమ్ ఉంటుంది. రైట్ కనెక్ట్ కావాలంటే 1,27,500 పడుతుంది. అంటే కలర్స్ కి చేంజ్ కలర్స్ కాదు, మీకు యాక్చువల్ డిస్ప్లేలో వచ్చేసి మనకి ఇది ఓకే అడ్వాన్స్ డిస్ప్లే, బ్లూటూత్ డిస్ప్లే, అడ్వాన్స్ డిస్ప్లే కలర్స్ తో వస్తుంది. అంటే TFT అంటారు దీన్ని, TFT డిస్ప్లే వస్తుంది దీంట్లో. నార్మల్ దాంట్లో నార్మల్ డిస్ప్లే వస్తుంది. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్? ప్రైసింగ్ అంటారా? ప్రైస్ ఇది వచ్చేసి మనకు నార్మల్ ఇదైతే 1,35,000 పడుతుంది. అయితే 1,27,500 పడుతుంది అది ఆన్ రోడ్. అది అంటే ఏమన్నా డిస్కౌంట్ ఏమన్నా ఉంటుందా సార్? చెప్తున్నా మరి దీని ఈ పర్టికులర్ వెహికల్కి అయితే మీకు డిస్కౌంట్ అని కాదు, మీకు ఆఫర్ ఉంది. ఏంటంటే మనకి ఎక్స్టెండ్ వారంటీ ఏదైతే ఉందో మామూలు 2 years మనకు నార్మల్గా స్టాండర్డ్ వారంటీ ప్లస్ ఇంకా 5 years వచ్చేసి ఎక్స్టెండ్ వారంటీ మనం ఫ్రీగా ఇస్తున్నాం అన్నట్టు ఈ వెహికల్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి. అలాగే ఇది వచ్చేసి అవెన్యూస్ అంటారు అండి, సుజుకి అవెన్యూస్. సో అంటే కొత్తగా వచ్చింది సార్ ఇదేమైనా అంటే ఇంత ముందే ఉంది. కాకపోతే ఇది ఏంటంటే చాలా మంది యూత్ అనేది ఈ వెహికల్ ఎక్కువ ఇష్టపడుతుంటారు అన్నట్టు. సో దీని డిజైన్ కానీ ఇదంతా చూసి చాలా మంది యూత్ బాగా ఇష్టపడుతుంటారు. ఇది ప్రైస్ ఎంత ఉంది సార్? మీకు 1,25,000 పడుతుంది మీకు ఆన్ రోడ్ దీని కూడా మీకు మేము కొన్ని ఆఫర్లు ఇవ్వగలుగుతాం మేము కస్టమర్లకి. మా ఎవరైతే మంచి కస్టమర్ మా దగ్గరకు వస్తారో వాళ్ళు. అంటే ఇప్పుడు జూన్ 21-22 నుంచి ఎండింగ్ వరకు ఉందన్నారు కదా సార్, అంటే ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? అది మనకు మోటార్ సైకిల్ మీద ఉంది. మోటార్ సైకిల్ మీద మనకు ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ మోటార్ సైకిల్ మీద ఏదైతే ఉందో మీకు ఈ విస్ట్రమ్ వచ్చేసి ఎక్స్చేంజ్ వచ్చేసి బోనస్ మనకు 5,000 రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుంది మనకు. క్యాష్ బ్యాక్ వచ్చేసి 3,000 ఉంటుంది మనకు. అదే ఒకవేళ మీరు 250 జిక్సర్ తీసుకుంటే మీకు 7,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంది అండ్ 5,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది. అలాగే మన దగ్గర 14 మోడల్ కూడా అవైలబుల్ ఉంటాయి. 14 మోడల్లో మీరు తీసుకుంటే ఎక్స్చేంజ్ బోనస్ 27,000 ఉంటుంది. అంటే మన దగ్గర స్టార్టింగ్ ఈఎంఐ అనేది ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? మీరు 12 months నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అది డిపెండ్స్ అది మీకు. ఎందుకంటే మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది, బజాజ్ ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు. మీరు 12 months కూడా తీసుకోవచ్చు. అంటే బజాజ్ కానీ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఏవేవి ఉంటాయి సార్ మన దగ్గర? బజాజ్ ఫైనాన్స్ టైప్ విత్ బజాజ్ ఫైనాన్స్, చోళమండలం, దాని తర్వాత వచ్చేసి మన హిందూజా, దాని తర్వాత HDFC, ఆల్ ద బ్యాంక్ ఆల్మోస్ట్ ఆల్ ద బ్యాంక్ టైప్ అట్లా. సో అది కాకుండా మోటార్ సైకిల్ ఇంకొకటి మర్చిపోయాను. మోటార్ సైకిల్ కూడా సేమ్ ఎక్స్టెండ్ వారంటీ ఏదైతే ఉందో 10 years మేము ఫ్రీ ఇస్తున్నాం ఏదైతే మా కస్టమర్ ఈ మంత్ ఎండ్ వరకు 10 years. అది కాకుండా మోటార్ సైకిల్ మీద కూడా మేము ఇంకా మంచి ఆఫర్ కూడా మేము ఒకవేళ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉంటాయి సార్? ఇది నా బ్రాంచెస్ వచ్చేసి కొండాపూర్ మెయిన్ బ్రాంచ్ ఇది. దాని తర్వాత నాకు మదీనాగూడ ఒక బ్రాంచ్ ఉంది, దాని తర్వాత ఎర్రగడ్డలో ఒక బ్రాంచ్ ఉంది, దాని తర్వాత సోమాజిలో ఒక బ్రాంచ్ ఉంది, కృష్ణానగర్ ఒక బ్రాంచ్, దాని తర్వాత మాధవపూర్ వచ్చి మనకు బీవీ ఉంటుంది బెస్ట్ వాల్యూ అని చెప్పేసి. అంటే మన యూజ్డ్ వెహికల్ కూడా మాకు దొరుకుతుంది. అంటే అన్ని బ్రాంచెస్ లో ఇది ఆఫర్స్ ఉంటాయా లేకపోతే ఓన్లీ ఇది ఒక? అన్ని బ్రాంచెస్ ఆఫర్ ఉన్నాను. నా ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుంది. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే వీడియోలో ఒకటి ఇట్లా చెప్తున్నారు కానీ తర్వాత వెళ్ళిన తర్వాత ఇవ్వట్లేదు అని అయితే అంటున్నారు. లేదండి, మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా మీకు ఏదైతే సుజుకి ఆఫర్స్ ఉంటాయో ఆఫర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. మీకు అన్ని అవైలబుల్ ఉంటాయి. మేము బెస్ట్ అనుకున్నామంటే మేము యాక్చువల్లీ 2015 నుంచి మేము ఈ సుజుకి డీలర్షిప్ లో ఉన్నాము. సో మేము చాలా కొన్ని వేల మందికి మేము వెహికల్స్ డెలివరీ ఇచ్చాం, హ్యాపీ కస్టమర్స్. దట్ ఈస్ వై మాకు ఈ రోజు కూడా షోరూమ్ మమ్మల్ని నమ్మి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో కాబట్టి మా కస్టమర్ని ఎవరిని నిరాశతో మేము పంపించాం, రిటర్న్ వాళ్ళని అంతా సాటిస్ఫై చేసి పంపిస్తాం మేము తప్పకుండా. కొండాపూర్ లో ఉన్నటువంటి పిల్లర్ నెంబర్ 47 దగ్గర అయితే ఈ షోరూమ్ అయితే ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరికైనా కావాలనుకుంటే మన వీడియో చూపించి ఎవరికైనా కావాలనుకుంటే కొంతవరకు డిస్కౌంట్ కూడా ఇస్తారని మేనేజర్ గారు అయితే చెప్పారు. థ్యాంక్ యూ.